మిడిల్ ఈస్ట్ మళ్లీ వార్ జోన్ గా మారిపోయింది. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ డైరెక్ట్ ఫైట్ గా మారడంతో పశ్చిమాసియాలో హైటెన్షన్ నెలకొంది. ఏ క్షణమైనా టెల్ అవీవ్ పై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపిస్తుందనే వార్తలు భయాందోళన కలిగిస్తున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మధ్యలో హెజ్బొల్లా ఇరాన్ జోక్యంతో ఉద్రిక్తతలు మరింత రాజుకున్నాయి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో ప్రతీకారేచ్ఛతో ఇరాన్ రగిలిపోతోంది. ఇజ్రాయెల్ పై డైరెక్ట్ అటాక్ కు రెడీ అయింది. ఏ క్షణమైనా దాడి చేసే ముప్పు పొంచి ఉంది. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలతో టెహ్రాన్ ప్లాన్ సిద్ధం చేసిందన్న వార్తలు మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ పెంచేశాయి. దీంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అప్రమత్తమైంది. ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు వీలుగా వార్ అలర్ట్ జారీ చేసింది. టెల్ అవీవ్ కు అండగా అమెరికా రంగంలోకి దిగింది. యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను మిడిల్ ఈస్ట్ కు పంపిస్తోంది. ఐరోపా, పశ్చిమాసియాలోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో బాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యం కలిగిన క్రూయిజర్లు, డెస్ట్రాయర్లను మోహరించేందుకు యుఎస్ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆదేశాలు జారీ చేశారు. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ను పంపాలని పెంటగాన్ డిసైడ్ అయినట్టు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్య, మిలిటరీ వింగ్ హెడ్ డెయిఫ్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటన. మరోవైపు లెబనాన్లోని హెజ్బొల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్ మరణం. ఈ వరుస పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ భూభాగం దిశగా లెబనాన్ పలు రాకెట్లను ప్రయోగించింది. ఇప్పుడు ఇరాన్ దాడికి రెడీ కావడంతో మధ్యప్రాచ్యం నివురుగప్పిన నిప్పులా మారింది. టెహ్రాన్ తో పాటు తమ మిత్ర దేశాలన్నీ నలువైపుల నుంచి ఇజ్రాయెల్ పై విరుచుకుపడాలని గత బుధవారం జరిగిన సమావేశంలో ఇరాన్ నిర్ణయించింది. పక్కా ప్రణాళిక కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈసారి దాడులు కేవలం మిలిటరీ టార్గెట్స్ కే పరిమితం కాదని హెజ్బొల్లా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో చాలా మంది ఇజ్రాయేలీలు భయంతో దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ప్రధాన ఎయిర్పోర్ట్స్ లో రద్దీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో సిరియా రాజధాని డెమాస్కస్ లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దీనికి ప్రతీకారంగా టెల్ అవీవ్ పై మిసైళ్లతో విరుచుకుపడింది టెహ్రాన్. వార్నింగ్ ఇచ్చి మరీ 300 క్షిపణులతో ఇజ్రాయెల్ పై అటాక్ చేసింది. వీటిలో చాలా వరకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూల్చేశాయి. ఇప్పుడు అదే తరహాలో నలువైపుల నుంచి ఇజ్రాయెల్ పై దాడి జరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఇజ్రాయెల్లోని భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు సూచించిన సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించాలని కోరింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే టెల్ అవీవ్ కు విమాన సర్వీసులు నిలిపివేసింది ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ సంస్థ.